వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత మనకు చాలా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉన్నారు. అందులో ఒకటి ట్యాక్స్ రిఫార్మ్స్. కోర్స్ అది యుఎస్ స్టేట్కి సంబంధించిన యుఎస్ కంట్రీకి సంబంధించిన ట్యాక్స్ రిఫార్మ్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా త్రూఅవుట్ ద వరల్డ్ ఎకానమీని ఇంపాక్ట్ చూపించే విధంగా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే రీసెంట్గా తీసుకున్న ఒక నిర్ణయం, అది అల్యూమినియం అండ్ ఐరన్ పైన 25% ఇంపోర్ట్ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పడం. సో దీనివల్ల ఈ 2-3 రోజుల్లో ఏమైంది అంటే చాలా మెటల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రాక్టింగ్ కంపెనీస్ కావచ్చు, దాంతోపాటు ప్రాసెసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి షేర్ వాల్యూస్ చాలా పడిపోయాయి. వాటి ఇంపాక్ట్ మిగతా షేర్స్ పైన కూడా పడి ఒక్క రోజులోనే దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల కోట్ల రూపాయల నష్టం అనేది స్టాక్ మార్కెట్లో రావడం జరిగింది. అసలు ఇంతగా ఇంపాక్ట్ చూపించడానికి కారణం ఏంటి? అసలు ఈ ట్రంప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం ఈ రెండు తీసుకుంటే, అల్యూమినియం కానీ ఐరన్ కానీ తీసుకుంటే, జనరల్గా యుఎస్కి ఇంపోర్ట్ అవుతున్న అల్యూమినియంలో మొత్తంలో ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది తక్కువనే చెప్పొచ్చు. ఐరన్ విషయంలో కూడా అంతే. మొత్తం ఇంపోర్ట్ చేసే కంట్రీలో ఇండియా అల్యూమినియం విషయానికి వస్తే 5వ ప్లేస్లో ఉంది, ఐరన్ విషయానికి వస్తే 9th ప్లేస్లో ఉంది. మనకు తెలుసు ఇండియా నుంచి మనకు అల్యూమినియం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఒడిషా. సో ఇవన్నీ కూడా మనం ఒక ఫ్యాక్ట్ బేస్డ్గా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అసలు ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అని చెప్పేసి ఒకసారి చూస్తే, మనకు రీసెంట్గా ఇచ్చిన కొన్ని నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా చూస్తే ఇది పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ మార్కెట్లో ఉన్న భయాల వల్ల ఇక్కడ ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మెటల్కి సంబంధించిన ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి చాలా ఎక్కువగా నష్టపోవడం జరిగింది. ఇందుకు గాను ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోబోతుందని చెప్పేసి ఒకసారి చూస్తే, మేబీ ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఇలాంటి వాటికి చాలా క్విక్గానే రెస్పాండ్ అయింది. అంటే మనం కూడా కొన్ని ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడం, మనం కూడా కొన్ని ఇక్కడ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం, అదేవిధంగా అమెరికా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటి మీద ట్యాక్స్లు పెంచడం, ఇలాంటివి కూడా మనం చేసాం. సో ఇప్పుడు ఎలా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోకపోతుంది, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మన ఇండియన్ ఎకానమీ మీద దాని ప్రభావాన్ని పట్టి ఇండియన్ ఎకానమీ మీద మనకి ఏ విధంగా లాస్ అవుతుందా లేకపోతే గెయిన్ అవుతుందా అనే దాన్ని బట్టి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంటుంది. సో అంతవరకు వేచి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే, ఇలాంటి టారిఫ్ వార్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాక్స్ వార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒక్క రంగంపైనే కాకుండా రకరకాల రంగాలపైన కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఇంకో పక్క మనం ఒకసారి చూస్తే ఈ ఇమిగ్రేషన్ సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇండియాకు పంపించేయడం. సో ఇది కూడా ఏంటి అని అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఇదేమీ కొత్త కాదు. ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ ఏమి కూడా ఏమి కొత్త కాదు. ఇవి జనరల్గా ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే, ఇవి ఆయన రాగానే ఇమీడియట్గా ఒక వార్ ఫుట్ మీద డెసిషన్స్ తీసుకోవడం, ముఖ్యంగా వీటి ఇంపాక్ట్ డెవలపింగ్ కంట్రీస్ మీద ఏ విధంగా ఉండబోతుంది, ఇండియా లాంటి కంట్రీస్ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక భయం అనేది జనరల్గా ఉంటూ ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ రిఫార్మ్స్ అనేవి ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అనే కంటే కూడా జనరల్గా ఏంటి అని అంటే, డెవలపింగ్ కంట్రీస్ వాటి మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయనే కంటే కూడా అమెరికా మీద కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే దానిపైన కూడా వీళ్ళ డెసిషన్స్ ఆధారపడి ఉంటాయి. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగానే ఉంటాయి తప్ప ఇంకో వాళ్ళని నాశనం చేయాలని చెప్పేసి ఉద్దేశం అయితే కాదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి అని అంటే జనరల్గా మనకు తెలిసిందే ఇంకొకరికి నష్టం జరగవచ్చు. ఇక్కడ డెవలపింగ్ కంట్రీలు అంటే ఇండియాకి ఏ విధంగా నష్టం జరుగుతుందని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంతకుముందు కొన్ని వీడియోస్లో. ఇలా ఇంకో విషయంలో మనం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరిగినప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఈ ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకు ఈ ఇన్కమ్ అనేది, ఫారెన్ ఇన్కమ్ అనేది తగ్గే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మనకు ఉన్న అజంప్షన్స్ లేకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి ముఖ్యంగా ఈ అల్యూమినియం విషయంలో, ఐరన్ విషయంలో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని మాత్రం చెప్పొచ్చు.